హార్టీ వెల్కమ్ టు KICK కిక్. ఇప్పుడు బందర్ లడ్లో బందర్ ఎలా ఉండదో, మైసూర్ బజ్జీలో మైసూర్ ఎలా ఉండదో, మీరు కూడా ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉండదు అని మీరు అనుకుంటారు. కానీ మా KICK కిక్ షోలో మాత్రం బోల్లెడంత కిక్ ఉంటుంది. సర్వే జన కిక్కో ప్రాప్తిరస్తు. ఈ 2 గ్యాంగులు పిలుస్తాను, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళకి 4 రౌండ్లు ఇద్దాం. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకి కిక్ టైటిల్ కూడా ఇద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పిలుద్దాం ఇవాళ ఫస్ట్ గ్యాంగ్. ఓకే, వెల్కమ్ వెల్కమ్. సో పాపం ఒకే ఒక మగాడు మీ గ్యాంగ్ లో. ఒక్క మగాడు పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, మీకు నేనున్నాను తోడు. సో ఇప్పుడు మీ నలుగురికి వన్ మోర్ టైం వెల్కమ్ టు కిక్. అండ్ మీ పేరు? సింధు. సింధు. సింధు ఏం చేస్తున్నారు కరెంట్లీ? నేను ఇప్పుడు MBA చదువుతున్నాను. MBA చదువుతారు? పూర్తిగా చేస్తారా? పూర్తిగా చదువుతారు? దిస్ మై ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ అయిపోద్ది, ఇంక తోసేస్తారు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? HR. యాక్చువల్లీ నేను స్పెషలైజేషన్ HR రిక్రూటింగ్ తీసుకుంటున్నాను. ఇంగ్లీష్ లో చెప్పండి. HR తీసుకుంటున్నాను స్పెషలైజేషన్. సో త్రూ దట్ డొమైన్ వెళ్ళాలనుకుంటున్నాను యాజ్ ఎ HR. వెరీ గుడ్ అమ్మా, ఏం లేదు, చిన్న ప్రాబ్లమే, తగ్గిపోద్ది మంచి డాక్టర్ చూపిస్తే. మరి ఎక్కువ చదివిన కూడా. బట్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. గురుగారు మీరు? నా పేరు శివ. శివ, ఏం చేస్తూ ఉంటారు? ట్రై చేస్తున్న ఆర్టిస్ట్ గా. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మీరు? నక్షత్ర. నక్షత్ర, ఓకే. ఆ నక్షత్ర కాదు, కింద నక్షత్ర. ఓకే, సో నక్షత్ర ఏం చేస్తుంటారు? ఐఎమ్ యాక్టర్. యాక్టర్, వెరీ గుడ్. సో మీకు ఫ్రీ టైం దొరికితే కిక్ కోసం ఏం చేస్తుంటారు? అందరిని ఏడిపిస్తా ఉంటా. ఏడిపిస్తారు లేదా నేను ఏడుస్తా? ఏదో ఒక 2 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ఉంది అయితే. వెరీ గుడ్. అంటే నేను ఏడుస్తే నన్ను అడుగుతారుగా, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని. తర్వాత నవ్వుతా. తర్వాత మీరు నవ్వుతారు? లేదు, ఆవిడ అంత కాదు, కానీ చిన్న ప్రాబ్లం తగ్గిపోతుంది. ప్రాబ్లం లేదు. ఇక్కడ ESA లో ఒకటి ఉంది, వైజాగ్ లో ఒకటి ఉంది బ్రాంచ్. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ మీరు? అంజలి. అంజలి, ఎస్. సో మీరు? నేను యాంకరింగ్ చేస్తున్నాను ప్రెసెంట్. చేస్తున్నారా? అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో చాలా బాగా మొత్తం ఇన్ఫర్మేషన్ తో ఉన్నారు నలుగురు. అండ్ నలుగురు డిఫరెంట్ ఫీల్డ్స్, నలుగురు డిఫరెంట్ టాలెంటెడ్ పీపుల్. సో మీ నలుగురికి అంతే డిఫరెంట్ గా ఒక టైటిల్ కావాలి మీ గ్రూప్ కి. సో ఏం డిసైడ్ చేసుకున్నారు? వెరీ గుడ్, సూపర్. ఇలాగే ఫైట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి లైఫ్ లో. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ ఫైటర్స్. సో ఒక సైడ్ టీమ్ బాగా చాలా చక్కగా ప్రశాంతంగా నాతో మాట్లాడి చాలా విషయాలు చెప్పి ఫైటర్స్ అని వాళ్ళ గ్యాంగ్ పేరు డిసైడ్ చేశారు. మరి ఇటు సైడ్ ఖాళీగా ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా ఒక గ్యాంగ్ పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చిన్న మాట జారి ఎంత తీసినావే, కుమారి గోపంగా పళ్ళు నూరి అల్లపు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, ముందు తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు పట్టకుందనే నేను టైట్, కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఫ్రూటీ గారు, హలో. సో ఫ్రూటీ అలియాస్ గీతాంజలి ఏం చేస్తున్నారు కరెంట్లీ ఇప్పుడు? ఎఫ్ఐఆర్లు కాకుండా, ఐ మీన్ ఎఫ్ఐఆర్ మూవీ కాకుండా ఇంకో 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసి సంపుతో కొబ్బరిమట్ట చేస్తున్నాను మెయిన్ లీడ్ గా.
అంతే అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. తర్వాత ఎలకా మజాక అని చెప్పి రేలంగి నరసింహరావు గారిది చేస్తున్నా. వెరీ గుడ్ మూవీ. అండ్ ఇంకోటి ప్రేమికుడు. ప్రభుదేవ్ గారు గ్రీన్ సిగ్నల్ హీరోతో చేస్తున్నా. గ్రీన్ సిగ్నల్ హీరోతో. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్, సూపర్. సో అస్సలు ఖాళీ ఉండదు మీకు. అండ్ ఇంకోటి మర్చిపోయాను. ఏమిటది? మన షో ఏంటది? మన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ షో. అదే అలీతో జాలీగా కూడా చేస్తున్నారు అలీ గారితో. వెరీ గుడ్. సో ఇంకా అసలు టైం అయితే ఉండదు. ఒకవేళ టైం ఉంటే కిక్ కోసం ఏం చేస్తారు? కిక్ కోసం ఏదైనా చేస్తాను. 20-30 అంతస్తులు బిల్డింగ్ మీద దూకడాలు చేస్తాను. ఇన్ని డిఫరెంట్ గా చేస్తున్నాను. కిక్ కోసం ఆ మాత్రం చేయలేనా? హైదరాబాద్ లో ఇంకా అంత బిల్డింగ్ కట్టలేదమ్మా, కట్టినప్పుడు చెప్తాను దూకుదో. ఓకే, సో మీరు? నా పేరు మహా కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్ ని. ఆల్ ది బెస్ట్. గురుగారు కోపంగా ఉన్నారు మీరు. ఏమైంది? వాళ్ళు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, డైరెక్షన్స్ ఇచ్చారా? ఎందుకు అలాగా? వచ్చినప్పటి నుంచి డాన్స్ స్టెప్ వేసి వాళ్ళే చూస్తున్నారు, ఆగిపోతున్నారు. ఎందుకు అలాగా? మీ పేరు? ప్రశాంత్. ఏం చేస్తుంటారు? బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, జాబ్ కోసం వచ్చాం. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ మీరు? రినీషా. ఓకే, రినీషా గారు ఏం చేస్తుంటారు? మోడలింగ్ చేస్తుంటా. వెరీ గుడ్, సూపర్. మోడలింగ్ అంటే చాలా అదొక డిఫరెంట్ స్టైల్. ఇట్రండి మీరు ఒకసారి. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. ఇప్పుడు ఈవిడే షో స్టాపర్. ఆల్రెడీ 15 మంది మోడల్స్ వెళ్ళిపోయి ఎదురు చూస్తున్నారు మీకోసం అక్కడ. సో మీరు షో స్టాపర్ కింద వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా వచ్చిండే. ఓకే, మ్యూజిక్. నాకు తెలిసి ఆవిడ జీవితంలో ఇంత దారుణమైన ఫ్యాషన్ షోలో ఎప్పుడు షో స్టాపర్ కింద ఉండలేదు అంట. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రై చేసాను, కుదరదు, కష్టం అంటే బ్యాక్ పెయిన్. బట్ ఇట్స్ డిఫరెంట్ ఆర్ట్. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. సో మీ నలుగురు కూడా డిఫరెంట్ ఎనర్జీతో ఉన్నారు, సూపర్ కిక్ తో ఉన్నారు. అటు సైడ్ వాళ్ళు ఫైటర్స్ అంట, మీకు పోటీగా వచ్చారు. సో మీ నలుగురు హంటర్సా? యు మీన్ వేట నాదే. ఓకే, సో ఇటు ఫైటర్స్ అంట, అయితే ఇటు హంటర్స్ అంట. బట్ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో మీకు ఇప్పుడు 4 రౌండ్లు ఉంటాయి. అందులో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం. ఫస్ట్ రౌండ్ లో మీ టీం నుంచి ఇద్దరే ఆడతారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీ తీసి చదువుతారు. పాటలు వింటున్న వ్యక్తికి మీరేం చెప్తున్నారో వినపడదు. అదేంటో గెస్ చేసి లిప్ యాక్షన్ బట్టి చూసి ఆన్సర్ ఏంటో బయటికి చెప్పాలి. 120 సెకండ్స్ లో ఎన్ని ఆన్సర్స్ బయటికి చెప్పగలిగితే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. మీరు టెన్షన్ పడకండి, ముందు వీళ్ళు ఆడతారు, మన తర్వాత నేర్చుకుందాం. సో ఫైటర్స్ టీం నుంచి ఎవరు ఇద్దరు? ఓకే, సో ఫైటర్స్ టీం నుంచి ఒక ఇద్దరు రావాలి, హంటర్స్ టీం నుంచి ఒక ఇద్దరు రావాలి. ఎవరెవరో మీరు డిసైడ్ చేసుకోండి. సో కేఐసికే కిక్ లో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఎవరు రాబోతున్నారు డిసైడ్ అయిపోయారా? సింధు. ఎవరు పాట వింటున్నారు? ఓకే, సో ఫైటర్స్ నుంచి మీ ఇద్దరు వచ్చారు. 120 సెకండ్స్ లో మీకు ఈ చీటీలో ఒకటి నేను ఇస్తూ ఉంటాను. మీరు అది గట్టిగా పైకి చదువుతారు. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటారు. మీరు ఆన్సర్ గెస్ చేయాలి. మీ టైం 120 ఉంది. యు రెడీ? లెట్స్ గో. హెడ్ ఫోన్స్ పెట్టుకో. మీకు వేపకాయ అంత వెర్రుంది కదా? అంతే కదా? వెరీ గుడ్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ స్టార్ట్ అవుతోంది. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మూడో పెగ్. మూడో పెగ్. పూనం పాండే. మూడో పెగ్. మూడో పెగ్. పళ్ళు. మూడో పెగ్.
మూడో పెగ్ 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 పెయింట్ పెగ్ పెయింట్ కథ స్క్రీన్ ప్లే సదా తా కా శ్రద్ధ కా తా గద్ద కత్రినా కేఫ్ కథ కథ ఆదా కథ ఈ హీరోయిన్ తప్ప ఎవరు అనట్లేదు అనుకుంటా నీకు. పూనం పాండే సదా అదా స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే దర్శకత్వం దర్శకత్వం అర్థం చేసుకోరు పెడుతున్నావా లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో అర్థం చేసుకోరు అర్థం అర్థం చేసుకోరు అర్థం చేసుకోరు గో గో అర్థం చేసుకోరు అందమైన పాప అర్థం చేసుకోరు అర్థం అరే డబ్బులు అట్టిపళ్ళు తిను. అర్థం చేసుకోరు ప్రదీప్ అర్థం చేసుకోరు కే ఫర్ కేక్. కే ఫర్ కేక్ ఏ ఫర్ యాపిల్ కే ఫర్ కేక్ కే ఫర్ కిక్ ఏ ఫర్ యాంట్ కిక్ ఏ ఫర్ కే F for ఫర్ four. కిక్ 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 దే కే ఫర్ కిక్ రైట్ ఆన్సర్. అబ్బా నా రాజా అబ్బా నా రాజా నక్షత్ర లాస్ట్ లో ఆవిడ చెప్పడానికి ట్రై చేస్తున్నది అబ్బా నా రాజా. అబ్బా వరకు వచ్చింది అబ్బా వరకు వచ్చావు. వెరీ గుడ్. అది చెప్పలేదు. కేఫర్ కిక్ చెప్పారు మీరు, అదొకటి. సో రైట్ ఆన్సర్ అది. అండ్ మూడో పెగ్గు ఫస్ట్ ది ఆవిడ చెప్పడానికి ప్రయత్నించినది. అండ్ లాస్ట్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అదో ట్రై చేసింది ఆవిడ పాపం. అర్థం చేసుకోరు. ఇవన్నీ ఆవిడ చెప్పడానికి మీరు ట్రై చేసి అందులో మీరు కేఫర్ కిక్ కూడా చెప్పారు. మా షో టైటిల్ కాబట్టి మీరు చెప్పారు. 100 పాయింట్స్ వచ్చాయి మీ టీమ్ కి. వెరీ వెల్ ప్లేడ్. బాగా ఫైట్ చేశారు. బట్ హంటర్స్ మాత్రం మంచి హింట్ ఇచ్చారు ఎలా ఆడాలో. మరి వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. యా ప్లీజ్. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? నేనిద్దరం సో వీళ్ళ ఆట చూశారు కదా. ఎవరు ఆన్సర్స్ టప్పి టప్పి చెప్పగలరో వాళ్ళు పాటలు వినండి. నేనే వస్తా నేనే ఆన్సర్ చెప్తా రండి. DMAANTRA Basis Style of Mantrale 120 seconds. మీరు ఎన్ని ఆన్సర్స్ బయటికి చెప్తే అంత ఈజీ అవుద్ది ఆయనకి. ఎలాంటివి ఉంటాయి అర్థమైంది కదా ఇప్పుడు ఇందులో. వాళ్ళు 100 చేశారు. మీరు ఎంత చేస్తారో చూద్దాం. రైట్ పెట్టుకోమా. అందంతో పన్ను వేస్తా అందర్నీ నేను ఓడిస్తా నాతోనే పేచికొస్తే ఓడించి నే చూపిస్తా. ఓకే. సో గీతాంజలి గారు సాంగ్ స్టార్ట్ అవగానే నాకు చెప్పండి. పాట వస్తుందా? రాట్లే. ఎర్రగడ్డలో మిమ్మల్ని జాయిన్ చేపిస్తే తప్పకుండా తీరిపోద్ది. మీకు బుర్ర లేదు కదా, బుర్ర లేదు కదా అన్న. అందమా బాగున్నానా? ఓకే. సో 120 seconds టైం ఉంది. 120 seconds లో ఎన్ని ఆన్సర్ చేస్తారో చూద్దాం. రైట్. నీతో కదా ఇంతో. సో ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. Your time starts in 3, 2, hands back, 1 and go. ఎటో వెళ్ళిపోయింది మనసు No eye expressions. ఎటో వెళ్ళిపోయింది మనసు ఏంటి? ఎటో వెళ్ళిపోయింది మనసు గడుగుడ్డ గడుగుడ్డ వినిపించట్లేదు. వినిపిస్తుందా మరి? రౌండ్ అది చెప్పు. ఎటో వెళ్ళిపోయింది చెప్పు, మనసు టైం ఆయన అయిపోతుంది. చెప్తున్నాడు నువ్వే చెప్పట్లే. ఎన్నిసార్లు ఎటో వెళ్ళిపోయింది మనసు విడది ఎటో ప్రదీప్షో ఎటో కిక్కు ఎటో ఎటో హీరో థ్యాంక్స్ సార్. ఎటో వెళ్ళిపోయింది 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 వెళ్ళిపోయింది. ఎటో ఎటో ఏంటి వెళ్ళేది? ఏమిటి? ఎటో ఎటో వెళ్ళిపోయింది. మనసు ఏ వెళ్ళిపోయింది? మనసు ఏ వెళ్ళింది? మనసు
ఉడకబెట్టిన గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు 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 పెట్టింది ఎవరు గుడ్డు బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప కోడి గుడ్డు పెట్టింది అది ఉడకబెట్టి ఉడకబెట్టిన గుడ్డు ఉడకబెట్టిన ఉడకబెట్టిన గుడ్డు రైట్ ఆన్సర్ మర్యాద రామన్న మర్యాద రామన్న సెల్ఫీ 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 స్టిక్ సెల్ఫీ 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 రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఎల్లో డట్టి ఫెల్లో ఎల్లో డట్టి ఫెల్లో ఎల్లో 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 దట్ మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ మంకీ డాన్సింగ్ మైకేల్ జాక్సన్ మంకీ డాన్సింగ్ మైకేల్ జాక్సన్ మండేలా అలా టైం అయిపోయింది ఈ హెడ్ ఫోన్స్ తీయమ్మా ఇంతకీ మీరు ఇటు సైడ్ హెడ్ ఫోన్స్ ఉల్టా పెట్టినారా కరెక్ట్ పెట్టినారా కరెక్ట్ మర్యాద రామన్న ఓకే రైట్ ఆన్సర్ బాగా చెప్పారు లాస్ట్ లో ఆయన పాపం కంగారు పడుతుంటే మీరు నెల్సన్ మండేలా అన్నారే అది మైకేల్ జాక్సన్ ఓ ఇంకోటి సెల్ఫీ అది కూడా కరెక్ట్ చెప్పారు 2 రైట్ ఆన్సర్స్ ఎల్లో డట్టి ఫెల్లో అది కూడా బాగా చెప్పారు ఉడకబెట్టిన గుడ్డు చెప్పారు సో 4 అయ్యాయి ఎటో వెళ్ళిపోయింది మనసు చెప్పలేదు ఎటో వెళ్ళిపోయింది అని అయిపోయారు ఎటో వెళ్ళిపోయింది అన్న తర్వాత మళ్ళీ వచ్చేది మనసేగా ఎటో వెళ్ళిపోయింది ఏంటి గేదె దూడలు వెళ్తాయండి ఓకే సో ఉన్న వాటిల్లో 4 కరెక్ట్ గా చెప్పారు 400 పాయింట్స్ సూపర్ వెరీ వెల్ ప్లేడ్ కానీ ఈయన కొంచెం చీటింగ్ చేశాడు అందుకని నేను 100 కట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు చేయాలి కదా ఆయన సెల్ఫీకేవో కచ్చక్క అన్నాడు మా ఇంకో దానికి ఏంటమ్మా ఇంకో దానికి ఏదో దానికి సెల్ఫీకి చూపించాడు ఇలా అన్నారు. అంటే ఏంటి మీకేమో కోడ్ లాంగ్వేజ్ నేను చెప్పానా ఈ ఆట ఆడుతున్నప్పుడు నోరు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేం పార్ట్ పని చేసినా 100 పోతుంది వెళ్ళిపోతుంది ఇచ్చింగ్ వచ్చి ఇలా ఇలా అనుకున్నాడు అంతే ఓ నేను మిమ్మల్ని చూసి వచ్చింది అనుకున్నాను నేను నాకేం తెలుసు అయినా సరే న్యాయం కదా ఓ 100 పీకేయాలి కదా పీకేయండి 100 అందులో వచ్చి 300 పాయింట్స్ సూపర్ రెండు వచ్చింది ఓకే సో హంటర్స్ with 300 points Yes. and fighters with 100 points and మన రెండు గ్యాంగులు ఆల్మోస్ట్ సూపర్ గా ఆడారు బట్ కొంచెం లీడ్ లో హంటర్స్ వచ్చారు సో 300 పాయింట్స్ ఇటు 100 పాయింట్స్ ఇటుతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీ టీమ్ లో మెజారిటీ వాళ్లే ఉన్నారు కాబట్టి వాళ్లే మిమ్మల్ని గెలిపిస్తారు ఆల్వేస్ ఆడవాళ్ళగా గెలిపించేది మనల్ని సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ అయిన వెంటనే గో అంటాను అన్నప్పుడు ఇట్ సైడ్ టీం నుంచి ఒకళ్ళు ఇట్ సైడ్ టీం నుంచి ఒకళ్ళు ఇక్కడ ఆల్రెడీ కూర్చుని ఉంటారు వాళ్ళు ఈ బెలూన్ మీ హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ నాకు తెచ్చిస్తారు నాకు ఫస్ట్ ఎవరు డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంది అప్పుడు ఆన్సర్ చెప్పాలి కరెక్ట్ చెప్తే 200 పాయింట్స్ తప్పు చెప్తే -100 పాయింట్స్ సో మీకు పాయింట్లు రాకపోయినా పర్లేదు అవతల టీం వాళ్ళు తప్పు చెప్తే చాలు మనకి వీడియో సింపుల్ గా ఉంటుంది క్వశ్చన్ ఈజీగా ఉంటుంది జంప్ చేయడం ఒకటే కష్టంగా ఉంటుంది కానీ మాకు చూడడానికి బాగుంటుంది రెడీ సో ఫైటర్స్ నుంచి ఎవరు వస్తున్నారు హంటర్స్ నుంచి ఎవరు వస్తున్నారు మీరు డిసైడ్ చేసుకోండి కేఐసికే కేక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు నక్షత్ర గారు రండి అండ్ హంటర్స్ మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు ఏకైక హంటర్ రండి సో ఇప్పుడు వీడియో వస్తుంది వీడియో చూసిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను బట్ మీ ముగ్గురు ఇవేవి ఆన్సర్ చేయరు వాళ్ళకి క్లూస్ ఇవ్వరు ఎందుకంటే మీరు ఆన్సర్ చెప్తే -100 అయిపోతుంది ఓన్లీ వీళ్ళిద్దరు మాత్రమే ఆడతారు క్రాస్ గా వెళ్ళి ఈ డైమండ్ కలెక్ట్ చేసుకురావాలి అండ్ మీరు ఈ కార్నర్ లో రైట్ నేను ఎక్కడ నుంచి ఉంటాను చేతిలో పెడితే చాలు రైట్ ఓకే సో బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళు బాగా తల్లూపారు బట్ ఈ వీడియో చూసాక ఏం చేస్తారో చూడాలి సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో హియర్ వి గో ఇంట్లో ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఇంట్లో
ఏడి వెళ్ళిపోయినా చెప్పు ఎంతమంది ఉన్నారు ఇంట్లో బీచ్ ఉంటాడు పీతో వచ్చేస్తాడు ఆడి గురించి వదిలేదు నువ్వు నా గురించి నువ్వు మర్చిపోయావు కావాలి మర్చిపోయినా అదిగో నువ్వు కావాలని మర్చిపోయావు నాకు తెలుసు నువ్వు అప్పుడు ఇలాగే చేస్తావు కావాలి మర్చిపోతాను ఇంకా మర్చిపోతారా నాకు అన్నలా తెలిసిపోతే అంతే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనీ ఇలాగా లెక్కేయట్లేదు ఇదేం కూడా బాబు ఏంటి చూస్తున్నావు నువ్వు కూడా లెక్కేయట్లేదు ఏంటిది మాకేంటిది అంటున్నాను సరిపోయింది ఏంట్రా సరిపోయింది ఉన్న చోట ఉండవు ఏదో ఒకటి పెట్టు నువ్వు ఏడుస్తున్నావంటే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు ఎవడ్రా ఇంకెవడో చిన్నోడా పెద్దోడా ఎవడ్రా నాకెవరు లేరు ఏడుపు మొగం ఏంటే ఇట్రా చూడు చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే నేను చూడను ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే ఏమే విన్నావా ఏమంటుందో ఇగో ఆ మాటకొస్తే నీ తర్వాతే అందరూ ఒక ఈజీ క్వశ్చన్ అడుగుతాను నేను సో కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్ వినండి అండ్ మీరు క్వశ్చన్ విన్న తర్వాత మీకే తెలిసిపోద్ది ఆన్సర్ ఏంటో ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు గో సో గీతాంజలి గారు మీరు డైమండ్ ఫస్ట్ తీసుకొచ్చారు ఇటు తిరగండి నన్ను మాత్రమే చూడండి మీరు డైమండ్ ఫస్ట్ తీసుకొచ్చారు ఆన్సర్ ఏంటి ఫైనల్ ఆన్సర్ 6 ఓకే గీతాంజలి గారు ఫస్ట్ డైమండ్ తీసుకొచ్చి అక్కడ 6 యాక్టర్స్ ఉన్నారు అంటున్నారు ఓసారి లెక్కెడదాం మహేష్ బాబు గారు వెంకటేష్ గారు ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారు అంజలి గారు బామ్మ గారు అండ్ వాళ్ళ చెల్లెలు సో 7 మెంబర్స్ అక్కడ ఉన్నారు అండ్ మీరు 6 అని చెప్పారు సో మీ టీమ్ స్కోర్ లోంచి 100 పాయే అండ్ కంగ్రాచులేషన్ మనకి ఏం రాలేదు కానీ వాళ్ళకి 100 పోయింది వెరీ గుడ్ ఇది ఈ ఆనందమే నాకు కావాలి సో ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఈ రౌండ్ ఎలా ఉండబోతుందో మీకు అర్థమైంది కదా చిన్న చిన్న లాజిక్స్ చాలా సింపుల్ గా ఉంటాయి ఇప్పుడు మొహం వెళ్ళిపోతుంది ఇది బెలూన్ తీసుకో ఓకే ఫైటర్స్ అండ్ హంటర్స్ చిన్న ట్విస్ట్ వచ్చింది సో ఏం పర్లేదు మీకు యాడ్ అవ్వకపోయినా పర్లేదు వాళ్ళు తగ్గుతూ ఉంటే మనం కొంచెం బెటర్ గా అనిపిస్తుంది ఫస్ట్ వీడియో ఇలా జరిగింది మరి రెండో వీడియో ఏం జరుగుతుందో చూద్దాం హియర్ వి గో బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో టార్చర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా నిన్ను నీ సంగతి ఇప్పుడు కదే చెప్తా ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగు కొడుతున్న సంగతి నీకు ముందే తెలుసా తెలుసు తెలుస్తారా కానీ చెప్పేసా సేవ్ కదా ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను అనుకుంటావురా అనుకుంటావు నిన్ను హలో రాడి మట్టయ్య స్పీకింగ్ వచ్చేటప్పుడు కూరకి కోడిని పట్టరండి నేను ఎస్ఐని వాళ్ళని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు సర్లే ఏ కానిస్టేబుల్ వచ్చి పంపిస్తాను ఓకే హలో బ్రదర్ లోంచి సూపర్ సీన్ చూశారు ఇప్పుడు మీరు చూసిన ఈ సీన్ లో కోట శ్రీనివాసరావు గారు హ్యాంగ్ అవుతున్న లైట్ ని ఏ చేత్తో పట్టుకున్నారు గో మెల్లగా అమ్మా పడతారమ్మా రండి తొందరగా ఓకే వెరీ గుడ్ సూపర్ ఏ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఓకే కోట శ్రీనివాసరావు గారు లెఫ్ట్ హ్యాండ్ తో బల్బుని పట్టినారు అనుకుంటారు మీరు ఎస్ ఇందాక ఆల్రెడీ ఓ 100 పోయింది నేను ఇచ్చే క్లూని పట్టుకోకుండా మీరు అనవసరంగా కంగారు పడి టపి మీ ఆన్సర్ చెప్తారు నేను అప్పటికి టైం ఇచ్చా ఆవిడ గట్టిగా అరిచేశారు సో వాళ్ళని చూస్తే మీకు ఆన్సర్ తెలియదు మీరు చెప్పండి లెఫ్ట్ హ్యాండ్
కోట శ్రీనివాసరావు గారు హ్యాంగ్ అవుతున్న ఆ లైట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకున్నారంట. ఒకసారి వీడియో చూద్దాం. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. వెరీ గుడ్. సో లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకున్నారు ఆయన బల్బు, అందుకే షాక్ కొట్టింది. ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవద్దు. సో హంటర్స్ మీ స్కోర్ మళ్ళీ పెరిగింది. ఆవిడే పోగొట్టింది, ఆవిడే తీసుకొచ్చింది. సో మీ స్కోర్ అయింది 400 పాయింట్స్ అండ్ మీరున్నారు 100 పాయింట్స్. ఇప్పుడు లాస్ట్ వీడియో ఉంది కాబట్టి ఈవిడ ప్లేస్ లో ఇంకెవరైనా చేంజ్ అవుతారా? మీరు అవుతారా? రండి, ఎక్స్చేంజ్ ప్లీజ్. అండ్ మీ సైడ్ లాస్ట్ వీడియో మీరే ఆడతారా? ఓకే. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో చూడబోతున్నాం మనం. అండ్ క్వశ్చన్ అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో కేర్ఫుల్ గా వీడియోని చూడండి. ఓకే, ఆల్ రైట్, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. నో లాక్ అండ్ లాకప్. మీ బోసి నవ్వులతో, మీ అమాయకమైన చూపులతో, చిట్టి పొట్టి అడుగులతో ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్ లో హ్యాపీగా గెంతుతూ తిరగండి. మేము ఈ ఊరు నీట్ గా ఉంచుతున్నట్టు మీరు పోలీస్ స్టేషన్ చాలా నీట్ గా ఉంచాలి రోయ్. సార్ ఇలా చేస్తే వీళ్ళు ఆపలేదు సార్. ఎవరైనా పారిపోతే కాదు, ఆల్రెడీ పారిపోతున్నాడు. ఎంతో ముద్దుగా పారిపోతున్నాడు. గుజ్జోడా రాయ్, చిట్టితో లాభం లేదు కానీ మహాలక్ష్మి ఎవరా? రాయ్ ఏంటి అక్కడ ఆగరా? ఈ గన్కి అంతకు మించి రేంజ్ లేదా? నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఈ గబ్బర్ సింగ్ స్టేషన్ నుండి పారిపోవడం ఉంటాయి, పైకి పోవడం. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. సో ఇందులో ఏ క్వశ్చన్ అడిగినా టపిమని చెప్పేస్తారు మీరు, రైట్? నేను ఆ సినిమాని అన్నిసార్లు చూస్తుంటాం మనం. గబ్బర్ సింగ్ మీరు చూసిన ఈ వీడియోలో టఫ్ క్వశ్చన్ అడగాలండి. లాస్ట్ కదా, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో సెల్లోంచి ఎంతమంది రౌడీలు బయటకు వచ్చారు? గో. తెలిసే వెళ్ళిపోతాడు కూడా. ఏదో నా చెయ్యగలండి. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో ఫైటర్స్ మీరే ఫస్ట్ డైమండ్ అందించారు. సో ఆన్సర్ ప్లీజ్. 100 కూడా పోద్ది కదా? 100 కూడా పోద్ది. ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకో. 6 మెంబర్స్, 6 గుండాలు బయటకు వచ్చారు. నువ్వు అలా అడక్కు, ఇంకా డౌట్ వస్తుంది. 6 కదా? 6 అంటే 6గా? తప్పు తప్పు తప్పు. యా, యువర్ ఫైనల్ ఆన్సర్ 6. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. వన్. అవును, ఆడు లాస్ట్ లో పారిపోయినోడు 1 అమ్మా. ఫస్ట్ అందరినీ పారిపోండి అమ్మా అంటే గేట్ లో పింజేగానే 6 బయటకు వస్తారు కదా, ఆ 6 గురించి అడిగాను. అండ్ మీ టీమ్ కి 200 పాయింట్స్ వచ్చాయి. వెరీ వెల్ ప్లేడ్. ఫైనల్ గా సాధించాం మనం. సో ఫైటర్స్ మీ ఫైనల్ స్కోర్ 300 పాయింట్స్ అండ్ హంటర్స్ మీ ఫైనల్ స్కోర్ 400 పాయింట్స్. థర్డ్ రౌండ్. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి, ఎందుకంటే ఇప్పుడు గెటప్లు మారుతాయి, సిచ్యువేషన్లు మారుతాయి. మీకు కాన్సెప్ట్ ఇస్తాను, దాన్ని బట్టి ఎవరు బాగా యాక్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఓకే, సో కేఐసికే కిక్ లో థర్డ్ రౌండ్ జంబలగడి పంప. ఓకే, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తారు, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తారు మీరే డిసైడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఫైటర్స్ టీమ్ మీ టీం నుంచి ఎవరో బాగా రెడీ అవడానికి వెళ్ళారు. సో ఎంత బాగా రెడీ అయ్యారో వాళ్ళు వచ్చిన తర్వాత మీకు సిచ్యువేషన్ చెప్తా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. పర్లేదు, నువ్వు అదొక్కటి అడ్డం ఎందుకు, అది కూడా తీసి చెప్తా. బాగా రెడీ అవ్వమంటే ఎంతసేపు రెడీ అవుతాడా నేను కంగారు పడ్డాను. చప్పట్లు కొట్టి అయిపోయే లోపల చున్నీ మొహం మీద వేసుకొచ్చాడు. సో ఇది కూడా ఒక రెడీ అవడమే, పర్లేదు, ప్రాబ్లం లేదు. సో గడ్డ ఒకటి కవర్ చేసుకుంటే నువ్వు లేడీస్. ఓకే, సో ఇప్పుడు మీకు మీ టీంలో 3 గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ 3 ఇప్పుడు అబ్బాయిలు, నువ్వు అమ్మాయి. ఇప్పుడు నీకు స్వయంవరం జరగబోతోంది.
మీ స్వయంవరానికి వీళ్ళ ముగ్గురు వస్తే ఈ స్వయంవరం కాన్సెప్ట్ ఎలా నడుస్తుంది అనేది మా ఎంటర్టైన్మెంట్. సో ఆల్ ది బెస్ట్, లెట్స్ గో. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను, సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడో వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. ఆహా, ఏమి అందమైన సొగసు, సన్నని నడుము, చూపించావు గుబురైన గడ్డము. అబ్బా, అమ్మాయిలకు కూడా గడ్డ ఉండడం చాలా అందం. అబ్బా, ముందే తీ, కనిపించారుగా నువ్వు. అయినా అమ్మాయిలకి జుట్టు ఉందని విన్నాను, నీకు జుట్టు లేదే? లేదా, ఎక్కడుంది? కట్ చేస్తాము. ఓహో, ఇదొక ఫ్యాషనా? అయినా పర్లేదు, నువ్వు ఏమైనా చెప్పుకోవడానికి సంథింగ్ స్పెషల్ ఉన్నావు. ఇంప్రెస్ చేయాలి. అని నీకు నచ్చలేదా? ఇంప్రెస్ చేయి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగేతో బంత, నావలా తూగే నీ వెంట. ఏ నచ్చానా? నచ్చలేదా? అసలు నచ్చలే. నచ్చలేదు చెప్తున్నానుగా. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదు లేదో ఏదో కాదు. Feel my love, feel my love, feel my love. అబ్బా, తీసేయండి, పక్క తీసేయండి. లావుగా ఉన్నావు. ఇప్పుడు లావే ఫ్యాషన్ తెలుసా నీకు? అవునా? యా. అయితే నాకు వద్దు. సో ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, ఇద్దరు అబ్బాయిని రిజెక్ట్ చేసావు. సో కనీసం మూడో వాళ్ళని ఓకే చేసుకో. ఓకే, థర్డ్. బంగారు పక్కుడు లడ్డు, బంగారు బాతుగుడ్డు, బంగారు తొక్కుడు లడ్డు, సయ్యనవే నా సరస కుర్రావే, సయ్యనవే నా సరస కుర్రావే, చక్కెర తులసాకి కురుమనక పక్కకు వస్తే చేరుస్తా నీ బొడ్డు. నచ్చలేదా? నచ్చలేదు. నిజంగా నచ్చలేదా? కొట్టండి మరి కొట్టక. నచ్చలేదా? నేను నచ్చలేదు. నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? కొడతారు నచ్చుతారా? ఏ నచ్చలేదా? పెడితే నచ్చుతారు. మరి నీకు నచ్చిన వాళ్ళు ఎవరు? నువ్వు కాదు కానీ నువ్వు వెళ్ళిపో. 6 అడుగుల బుల్లెట్ ఒకటి ఉన్నాడు, అతనే కావాలి నాకు. నేను 6 అడుగులు ఉన్నావు. నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడై భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దింతై గరగనమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టురా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ, కొడితే గడగడలాడా. నువ్వేస్తే ఎవడైనా తలదించాలిరా, అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా. భగభగలాడై భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151
స్కిట్ లాగే ఉంది ఇది కూడా సేమ్. ఇంత బాగా చేస్తారని అసలు అనుకోలేదు. వెరీ వెల్ డన్ అమ్మా. మొత్తం గెటప్ చేంజ్ అంటే చున్నీతో రావడం నువ్వే ఫస్ట్ టైం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఫైటర్స్ చాలా బాగా ఫైట్ చేశారు ఈ స్టేజ్ మీద. మరి హంటర్స్ మీ టీం నుంచి ఇద్దరు మిస్సింగ్. వాళ్ళు ఎంత భారీ మేకప్ లో వస్తారో తెలీదు. ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నారా? హంట్ చేస్తున్నారు. హంట్ చేస్తున్నారా? వాళ్ళు హంట్ చేసినా చేయని ఇక్కడ మాత్రం యాక్ట్ చేస్తే చాలు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వాళ్ళు నడుచుకుంటూ రావడానికే మెల్కల్ తిరుగుతుంటే వీళ్ళకి డాన్స్ కూడానా చాలా బాగుంది. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఇంత బాగుంది కాబట్టి ఓ పని చేద్దాం. మీరిద్దరు లేడీస్ ఉన్నారు, అక్కడ ఇద్దరు జెంట్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెళ్లి చూపులు ట్రై చేద్దాం. వాళ్ళు స్వయంవరం ట్రై చేశారు, మీరు పెళ్లి చూపులు ట్రై చేయాలి. సో పెళ్లి చూపులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటాయి ఈ మోడర్న్ పెళ్లి చూపులు అని తెలియాలి. ఇద్దరు లేడీసే కదా, గ్యారంటీ ఉంది కదా? ఓకే, ఆల్ ది బెస్ట్. తగ్గ చోడువాడే నన్ను రహదారులన్నీ చెప్పుకోగా విని చూడాలని కలిగి సీతమ్మ వేచే గుమ్మలాల ఈడు జోడు బాగానే ఉంటుందండి, చూసేగానే లగ్గాలే పెట్టించండి. ఏది ఇంకా అందాగా రాని రాని పోని పోని మరి కొంచెం త్వరగా పోని. నీ పేరేంటి? సత్యభామ. మన ఊరేది? అమలాపురం. వంట వరకు ఏమైనా వచ్చా? ఓ బాగా వచ్చు. ఏ వంట చేస్తావేంటి? ఓ అన్ని చేసేస్తా. వెజ్ లో ఏం చేస్తావు, నాన్ వెజ్ లో ఏం చేస్తావు? నాన్ వెజ్ లో హైదరాబాద్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, గ్రీన్ మోచి, మటన్ బిర్యానీ తెప్పించి. నువ్వు చేసేది ఏంటని అన్నా, తెప్పించేది ఏంటని అడగలేదు. నేను వైట్ రైస్ చాలా బాగా చేస్తా. ఇంకా కోడిగుడ్లు కర్రీ బాగా చేస్తా. గుడ్లు కర్రీ బాగా చేస్తావో? చాలా వచ్చండి బాబాయ్. ఇంకా పాటలు ఏమైనా వచ్చా మనకి? పాటలు వచ్చండి. ఏదో ఒక పాట అందుకు. ఆ రామగారి పాట 35,000 ఒకరోజుసారి, అల్లి గారి పాట 42,000 ఒకరోజుసారి. మా పాట అంటే ఆ పాట కాదు, సినిమా పాట ఏదైనా కొంచెం ఊపు వస్తుంది. చాలా సాంప్రదాయ కుటుంబం ఉంది. అంత సాంప్రదాయం అయితే ఒక్క పాట పాడండి. ఏంటి పాట ఏంటి? మా ఇంట్లో ఇదే పాడతారండి. ఓ అయితే నేను వచ్చానా అండి? చిచ్చి అంటే మీరు? నీకు ఒక కథ చెప్తాను, దాంట్లో ఏం అర్థమైందో నాకు చెప్పు. అనగా నాకు ఒక 9 ఉందంట. ఆ 9 పువ్వు కోసం రోజు చుట్టూ తిరిగి 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 అలసిపోయింది, కానీ పువ్వు దొరకలేదు. లాస్ట్ కి 9 ఏం చేసింది? 9 మీద వచ్చే వాలింది. కిరికిరి కిరికిరి. మిగతా ఏమంటే మీరు అదో టైపా? వెరీ గుడ్, సూపర్.
చాలా బాగా నచ్చినట్టున్నారు. పాపం ఒకరికే పెళ్లి చూపులు జరిగాయి, కానీ ఇద్దరిని ఓకే చేసుకున్నట్టున్నారు మీరు. అవును, బంపర్ ఆఫర్. చిన్నదో వైపు పెద్దదో వైపు హైట్ బట్టి అలా సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఇక క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి ఆయన కింద ఈ స్కిట్ ఎప్పుడు అయిపోద్దా అని వెయిట్ చేస్తున్నారు ఆయన. వెరీ వెల్ డన్, సూపర్. సో మీ పొజిషన్కి వెళ్ళిపోండి. వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఇంత బాగా యాక్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. మీలో ఎంతో యాక్టర్స్ అంటే ఎంతో యాక్టింగ్ స్కిల్స్ దాగున్నాయి లోపల. మీరు ఇవాళ అవి వెలికి తీశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ఎపిసోడ్స్ చేశాను నేను కిక్ లో. ఇంత అద్భుతం ఈ స్టేజ్ మీద ఎప్పుడు జరగలేదు. మీరు డైలాగ్ చెప్పక ముందు నుంచి ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది నాకు. సో ఇక్కడైతే మొత్తం ఫ్యామిలీ యాక్ట్ చేశారు పాపం, కష్టాల్లో ఉన్న వాళ్ళు. సో అంత బాగా యాక్ట్ చేశారు కాబట్టి 200 పాయింట్స్. సో మీ స్కోర్ అయింది 500. బట్ మీరు వాళ్ళకంటే సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్, మీకు 200 పాయింట్స్. సో కేఐసికే కిక్ లో లాస్ట్ రౌండ్ కస్కోనా వాస్కోడి గామా. ఓకే, కాస్కోనా వాస్కోడి గామాలో నలుగురు కలిసి ఆడతారు ఈ రౌండ్. సో ఎంత ఈజీగా ఉంటది అంటే ఈ గేమ్, అసలు మీరు ఆడడం మొదలెడితే మీరే అంటే ఇంతేనా అనుకుంటారు. 90 సెకండ్స్ టైంలో ఇక్కడి నుంచి మీ నలుగురు కలిసి బుడగలు తీసుకెళ్ళి అందులో వేయాలి. అంతే, అయిపోయింది. సింపుల్ గా ఉంది అసలు. కానీ మామూలుగా వేస్తే కిక్ ఉండదు కదా, అందుకని ఇద్దరిద్దరు చొప్పున, అంటే ఒక ఇద్దరు ఇటు సైడ్ ఒక ఇద్దరు ఇటు సైడ్ నుంచుంటారు. ఈ బుడగని మీ బాడీతో పాటు హోల్డ్ చేసి అందులో వేస్తారు. అక్కడ కూడా కొంచెం కిక్ తక్కువైందని నాకు అనిపించింది. సో ఇద్దరు ఇలా ఫేస్ చేస్తారు, రౌండ్ తిరిగి దాన్ని బ్యాక్ కి తీసుకొస్తారు. కాళ్ళు కట్టే ఉంటాయా? ఇది మీకు కూడా తెలిసేంటి? వెరీ గుడ్. ఇందాక నేను ఎప్పుడు చెప్పాను? చెప్పలేదా? మరి స్క్రిప్ట్ ముందు తెలుసుకుని డైలాగ్ ముందు చెప్పడం అంటే ఇదే. అంటే ఒకళ్ళు అటు ఫేస్ చేస్తారు, ఒకళ్ళు ఇటు ఫేస్ చేస్తుంటారు. తీసుకెళ్లి ఆ పెద్ద బొచ్చులో వేయాలన్నమాట. పెద్ద బొచ్చు. సో అందులో వేస్తారు. ఇది కూడా కాళ్ళు కట్టేసి ఉంటాయి కాబట్టి మీరు కాళ్ళు ఈడ్చుకుంటూనే వెళ్ళొచ్చు, హాప్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. ఇప్పుడు ముందుగా ఫైటర్స్ మీరు నలుగురు వస్తారు. ఎవరెవరు ఒక పేరు ఆలోచించుకుని ఇక్కడికి వచ్చేసేయండి. కమాన్. మనం వాళ్ళకంటే ఒక 2-3 బెలూన్లు ఎక్కువ వేస్తే వాళ్ళకి టార్గెట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. దాన్ని బట్టి వాళ్ళు చూసుకోవచ్చు. ఇద్దరు అటు ఇద్దరు ఇటు. హలో అండి, హౌ ఆర్ యూ? బాగున్నారా? యా, ఇంకేంటి విషయాలు? అంతా బాగున్నా. లంచ్ చేశారు కదా? అరిగిపోయింది మొత్తం. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఫైటర్స్ అందరు రెడీగా ఉన్నారు. సో జాగ్రత్తగా ఆడండి. రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా? 3, 2, 1 గో అనగానే టైమర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 90 సెకండ్స్ టైమర్. సో అది అయిపోయే లోపల మీరు ఎన్ని బెలూన్స్ అందులో వేస్తారో అన్ని 100 పాయింట్స్ మీ టీమ్ స్కోర్ కి యాడ్ అవుతాయి. మధ్యలో ఎక్కడ బెలూన్ పడిపోయినా చక్కగా హ్యాపీగా నడుచుకుంటే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకో బెలూన్ తీసుకోవాలి. ఆ బెలూన్ తీసుకోకూడదమ్మా, మా తాతగారు చెప్పి ఒకసారి పడిపోయిన మళ్ళీ తీద్దని చెప్పారు. ఫ్రెష్ మళ్ళీ అంతా. ఓకే ఓకే. సో ఇప్పుడు 90 సెకండ్స్ టైం స్టార్ట్ అవుద్ది. ఎవరు ఎలా ఆడతారో చూద్దాం. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
ఆయన ఆపండి. ఓకే 90 సెకండ్స్ టైం అయిపోయింది. చూసారా 90 సెకండ్లు అంటే నిమిషంన్నరలో మీ జీవితాలు ఎలా తారుమారైపోయాయో. పాపం ఎంత మేకప్ వేసుకుని ఎంత అందంగా ఉన్న వీళ్ళు నలుగురు పాపం లాస్ట్ లో అయ్యో రామా. సో మొత్తం 4 బెలూన్స్ తీసుకెళ్లారు మీరు. సో మీ టోటల్ టీమ్ స్కోర్ కి 400 పాయింట్స్ యాడ్ అయ్యాయి. మీ టోటల్ స్కోర్ అయింది ఇప్పుడు 900 పాయింట్స్. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ 600 ఉందమ్మా. సో ఇప్పుడు ఆ 600 వాళ్ళంటే 4 చేస్తే గానీ గెలవరు. సో వాళ్ళు కంపల్సరీ 4 చేయాలి. మీకు ఓకే కదా అంతా? మీ ఒక్కరి దగ్గర మైక్ లేదు, నేను మీతోనే మాట్లాడుతున్నాను. నాకు అర్థమైంది. ఫైటర్స్ సూపర్ ఫైట్ ఇచ్చారు అండ్ మంచి స్కోర్. అది 4 బెలూన్స్ వేయడం అంటే చాలా కష్టం. అది మీ మొహంలో ఆనందం చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఆడాలి అండ్ వాళ్ళు ఆడాలి అంటే మినిమం 4 వేయాల్సిందే. వాళ్ళు 4 వేస్తే గానీ మీ మీద గెలవరు. మీరు 900, వాళ్ళు 600. సో గర్ల్స్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే ఆ గర్ల్స్ చక్కగా ఒకళ్ళు ముందుకు పడ్డారు, ఒకళ్ళు వెనక్కి పడ్డారు. కాబట్టి మీరేమైనా ప్లాన్ చేస్తున్నారు? మాటేనండి, ఆవిడని ఫాలో అవ్వండి. ఆవిడ ఆల్రెడీ ఫ్యాషన్ షో కాబట్టి నీట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆవిడ. ఓకే సో మీ దగ్గర 90 సెకండ్స్ టైం ఉంది. మీరు 4 బుడగలు మినిమం వేయాలి. వేస్తారు అని వీళ్ళు అనుకుంటున్నారు, వేయలేరు అని మీరు అనుకుంటున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దామని మేము ఉన్నాం. సో లెట్స్ సీ. Your 90 seconds time starts in 3, 2, 1, go! చేతులు వాడుతున్నారు మీరు. కంగ్రాచులేషన్స్, మీరు గెలిచేశారు. కంగ్రాచులేషన్స్, మీరు ఆల్రెడీ గెలిచేశారు. సో మొత్తం 5 బుడగలు వేస్తారు. ఇంకా టైం ఉంది. అంటే మీకు 500 పాయింట్లు మీ స్కోర్ కి యాడ్ అయ్యాయి. సో మీ టోటల్ స్కోర్ ఇస్ 1100 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, ఇవాళ విన్నర్స్ మీరు. ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేతి కందింకేదో తాగే లోకమంతా ఉయ్యాలే ఊగే Come on, let's kill it now. Come on, check-in చేద్దాం roo. Come on, let's rock it, shake it, break it now. Come on, take it outside, చేద్దాం roo. It's time to party now. వెరీ వెల్ ప్లేడ్. మీరు 8 మంది సూపర్ గా ఆడారు అండ్ స్కోర్లు తారుమారు అవుతూనే ఉన్నాయి అలాగా. అండ్ అప్పుడే కదా అసలైన ఫన్. ఎవరు గెలుస్తారని లాస్ట్ మినిట్ వరకు ఆ టెన్షన్. సో లాస్ట్ రౌండ్ వరకు తీసుకొచ్చారు. సో మీరు కూడా ఈక్వల్ విన్నర్సే. కంగ్రాచులేషన్స్. సో ముందుగా ఇవాల్టి విన్నర్స్ మా హంటర్స్. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్ మీకు నచ్చిన చోట షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు సూపర్ గా.
మీ 8 మంది ఏం కావాలనుకున్నా కొనుక్కుని నా కోసం మీరు ఏమైనా కొని తీసుకురావచ్చు మీ 8 మంది. అందుకే గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చాను నేను. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో చూసారుగా ఇవాళ మన కిక్ అండ్ మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. ఎడిసన్ను బల్బులోని ఫిలమెంట్ వైర్ నేను అట్టానను టచ్ చేసావు ఇట్టా స్విచ్ ఆన్ అవుతాను. It's time to party, it's time to party. మైక్రోవేవ్ మంటలాగా సైలెంట్ ఫైర్ నేను నువ్వు కొంచెం అలసిచ్చావు టాలెంటే చూపిస్తాను. It's time to party, it's time to party. Hey boy, అబ్బాయి లగ్గోడుకు నువ్వు క్లోనింగ్ గా అమ్మాయి తొలి చూపుగా ఇంతటి ఫాలోయింగ్. It's time to party now.